చంద్రబాబుకు కొత్త టాస్క్ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 2 రోజుల ఈ పర్యటన కోసం ఈ మధ్యాహ్నం 3 గంటలకు హస్తినకు చేరుకున్నారాయన. ఆ వెంటనే పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి చర్చించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. కొందరు ఎంపీలు ఆయనకు సుస్వాగతం పలికారు. అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఆయనతో సమావేశమయ్యారు. దాదాపుగా గంటకు పైగా అమిత్ షా చంద్రబాబు మధ్య సమావేశం కొనసాగింది. పలు అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలు, రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు వంటి విషయాలపై చర్చలు సాగాయి. రాష్ట్రంలో శాసన, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై అంశం వారి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఇప్పుడున్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 225కు పెరగాల్సి ఉంది. వీటిపై చంద్రబాబు అమిత్ షాతో చర్చించారని అంటున్నారు. అలాగే దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ కింద జమిలీ ఎన్నికలు జరగాల్సి వస్తే అత్యంత సీనియర్ నాయకుడిగా, ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్ష నేతగా ఇతర కూటమి పార్టీలను సమన్వయం చేయాల్సిన బాధ్యతలను బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబుకు అప్పగించవచ్చంటూ ప్రచారం జరుగుతోంది. ఈ అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు నిర్మలా సీతారామన్ ను ఆమె నివాసంలో కలుసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల విడుదల గురించి కూడా కోరారని అంటున్నారు. చంద్రబాబు ప్రతిపాదనలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.